కదా మీరు మీ వెయిట్ని కొంచెం వాడండి. ఉదాహరణకు రంగనాయకమ్మ గారు రామాయణ విశ్వక్షణ రాశారు, గొప్ప వర్క్. ఇవాళ అందులో మేము 1/10 రాస్తే కూడా బతకం. ఆ 1/10 మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే కూడా బతకనివ్వట్లేదు. ఇది కూడా పోరాటమే. ఆ రోజు ట్రోల్స్ లేవని నేను అనట్లేదు, ఆ రోజు కూడా ఉన్నాయి. ఆయన పెద్ద ఆయన చెక్ వెనక పంపించాడు ఆయనకి, ఓల్గా గారు రాస్తే ఓల్గా గారిని కూడా ట్రోల్ చేశారు, కాదనట్లేదు. బట్ ఇప్పుడు మారింది పరిస్థితి. మారిన పరిస్థితుల్లో ఎవరైతే వాళ్ళ వెయిట్ని అక్కడికి తీసుకురాగలరో దయచేసి తీసుకురండి. ఇది మనది కాదు, ఇదేదో అనుకోకండి. ఇక్కడ జరుగుతున్నది చాలా దారుణమైన, ఏమనాలి దాన్ని, దాడి, మూకదాడి. ఆ దాడిని ఎదుర్కోవటానికి ఎక్కడ మీరు చూసినా కూడా స్క్రోల్ చేయకుండా, మేము చాలాసార్లు ఏదన్నా ఇలా సీరియస్ విషయం పెడితే ఎవరు కనీసం దాన్ని లైక్ కొట్టరు, కామెంట్ చేయరు. ఓ మంచి ఫోటో పెడితే 100 కొద్ది, అందరికీ ఉన్న అనుభవమే కదా అది. సీరియస్ విషయాలు రాస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ట్రోల్ చేస్తున్నప్పుడు దాన్ని ఇట్లా స్క్రోల్ చేసేయకుండా, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నంతా సోషల్ మీడియా వేదికగానే ఇదంతా జరుగుతుంది. మీరు బయట రాస్తే కూడా దాన్ని సోషల్ మీడియాలోనే చేస్తారు వాళ్ళు ట్రోలింగ్. సో అక్కడికి వచ్చి అందరూ, అంటే ఈ చెప్పిన అభిప్రాయంతో మనకి ఏకీభావం ఉందా లేదా అనేదంతో సంబంధం లేకుండా ఎవరిని ట్రోల్ చేయటమైనా తప్పే అనే ఒక అభిప్రాయంతో అందరం పనిచేస్తే, కనీసం ఉన్న గుప్పెడి మంది ప్రతిసారి కనపడుతూ ఉంటే కొంచెమన్నా దేర్ ఈజ్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటుంది. లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది. ట్రోలర్స్ వాళ్ళు, నేను చెప్పాను కదా, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకు. కొంతమంది ఇప్పుడు ఏంటి, వాళ్ళు చాలా ధర్మాన్ని పరిరక్షించాలి అంటే ఏదో ఒకటి చేయాలి. వాడు టెలిగ్రామ్ గ్రూప్ పెట్టుకుని నేను ఒక ధర్మ పరిరక్షకుడిని, ఒకటి పేరు మతోన్మాదంపై రామబాణం, ఇంకొకటి ఎవడో ఉంటాడు లలిత్ అని, వాడేంటో ధర్మధ్వజమా కాదు ఇంకేదో వాడు ఉంటాడు. వీళ్ళందరి పని ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరెవరు కొంచెం లిబరల్గా మాట్లాడుతున్నారు, కొంత ప్రోగ్రెసివ్గా ఉన్నారు, వీళ్ళందరివి ఆ గ్రూప్స్లో పడేసి పొద్దున్నే వెళ్ళి వాళ్ళ అంతు చూడండి, ఇదే వాళ్ళు వాడే మాట. ఇంకా వాళ్ళు వస్తారు మూక, ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో వేలల్లో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ కూడా ఇంతకుముందు తాను చెప్పినట్టుగా ఒకప్పుడు ఒంటరి, కానీ ఇప్పుడు ఒంటరి కాదు. వాళ్ళందరూ మూకలుగా తయారయ్యారు. మూకస్వామ్యం బాగా. వాళ్ళకి ఏముంటుందంటే అక్కడ కొంతమంది చాలా బూతులు మాట్లాడతారు. నేను చూశాను ఒకసారి ఆ గ్రూప్ చూసినప్పుడు, చాలా సయంగా మాట్లాడతారు. ఈ మాట్లాడుతున్నప్పుడు ఈ ధర్మ పరిరక్షకుడు వాటిని ఎంకరేజ్ చేస్తాడు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళందరికీ ఇట్లా మాట్లాడటం తప్పు కాదు అని మనకు తెలుసు కదా. బయట రోడ్డు మీద బూతులు తిడుతుంటే ఎవరు ఎంకరేజ్ చేయం, తిడతారు. నలుగురు వచ్చి ఏంట్రా ఈ పని, ఇది తప్పు, ఇట్లా అని చెప్తారు. కానీ అక్కడ ఎవరు చెప్పరు. అక్కడ చెప్పకపోగా వాళ్ళది రైట్ అన్నట్టుగా వాళ్ళు బాగా అన్నారు. లవ్ సింబల్స్ పెడతారు. వాడు పచ్చి బూత్ మాట్లాడితే ఈ ధర్మ పరిరక్షకుడు వాళ్ళకు లవ్ సింబల్ పెడతాడు, బాగా అన్నారు అంటాడు. ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. వాళ్ళు అటువంటి ఒక భాషని అందరూ వాడిన తర్వాత వాళ్ళకి అది ఎంత నార్మలైజ్ అయిపోతుందంటే ఇది వాడటం తప్పు కాదని వాళ్ళకి అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, దిస్ ఈజ్ వెరీ నార్మల్ అని వాళ్ళు అనుకుంటారు. ఇదొక కుసంస్కారమైన పద్ధతి అనేది వాళ్ళకి అసలు ఎక్కడ రాదు. ఎందుకంటే అంతమంది కదా, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఈ గ్రూప్స్ అందరూ వాటిలో మాట్లాడితే వీళ్ళందరికీ అది దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ బిహేవియర్ అనే ఒక అంగీకారం వస్తుంది. దాంతో వాళ్ళు వచ్చి మాట్లాడతారు మన దగ్గర. వాళ్ళు చాలాసార్లు నాకు ఆశ, ఎట్లా అనగలుగుతారు? నా ముక్కు తెలీదు, మొహం సరే చూస్తారనుకోండి, పరిచయం కూడా లేదు, జస్ట్ రాజకీయంగా భిన్నాభిప్రాయం ఉంటే నువ్వు రాజకీయాలు మాట్లాడరు. బూతులే, ఉత్త బూతులు. నేను అందులో కొన్ని రాశాను, నేను చాలా చెప్పలేను, ఎందుకంటే చెప్తే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. అది చదివి దాన్ని రిపోర్ట్ చేసే టైం కల్లా చేసేస్తాను కదా, అది ఒక ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది. బట్ రోజంతా వెంటాడుతూ ఉంటుంది ఆ మాట. వీడొచ్చి ఇంత మాట ఎట్లా ఇంత మాట అనేసాడే, ఎవడో వీడు ఇంత మాట అనేసాడే. సో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు దెబ్బలు తింటున్న వాళ్ళం మేము పర్ఫెక్ట్ కాకపోవచ్చు అండి. మాకు పెద్దగా రాజకీయాలు కూడా ఉండకపోవచ్చు. నిజంగా చెప్తున్నా. తులసిని ఆమె రాజకీయాలు సరిగా లేవని తిట్టిన వాళ్ళు, ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆవిడేదో రాసిందని. ఆమె ఒంటరిగా వెళ్ళి అక్కడ పోరాటం చేస్తుంది. మనం ప్రొఫైల్ లాక్ చేసుకొని మనం ఏం పెడుతున్నామో ఇంపార్టెంట్ కాదు. మీరు ఫేస్బుక్లో ఐఎమ్ సారీ టు సే దిస్, ఫేస్బుక్ ప్రొఫైల్ లాక్ చేసుకుని నాకు నచ్చినవి రాసుకొని నేను విర్రవేయటం కాదు. అది బయట పచ్చి బజారు. అది ఆ బజార్లో నిలబడే ధైర్యం చేస్తున్నారు. మాకు మంచి రాజకీయాలు ఉండకపోవచ్చు, మీరు అనుకునే మంచి రాజకీయాలు, మేము పర్ఫెక్ట్ కాకపోవచ్చు, మేము తప్పులు కూడా చేస్తుండొచ్చు, కానీ మాకు మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.